సీజన్ లో నీటి ఇచ్చేదానికి ఇంకా అవసరమైనటువంటి పనులు కొన్ని కోర్టు కేసుల ద్వారా, కొన్ని భూసేకరణ దగ్గర ఉన్నటువంటి డిస్ప్యూట్స్ తోటి, కొన్ని పర్మిషన్స్ తోటి కొన్ని వర్కులు పెండింగ్ లో ఉన్నాయి. వాటన్నిటిని కూడా క్లియర్ చేసి భూసేకరణకు సంబంధించినటువంటి నిధులన్నీ కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. వర్కులన్నీ కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. కేవలం ఇంకా నెల 15 రోజులు మాత్రమే వర్షాకాలానికి టైం ఉంది కాబట్టి దయచేసి ప్రాజెక్ట్ అధికారులు అందరూ కూడా మనసు పెట్టి ఏదైతే సిమెంట్ వర్క్ సంబంధించిన స్ట్రక్చర్స్ ఉన్నాయో ఎవరో అక్కడ వర్క్ సంబంధించి అన్నింటినీ కూడా పూర్తి చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో పెండింగ్ లో ఉన్నటువంటి 7, 8, 9, 10 స్ట్రక్చర్లు, అదేవిధంగా 5, 6 కూడా మే ఆఖరికల్లా కంప్లీట్ చేస్తామని చెప్పి ఏజెన్సీలు మాట ఇవ్వడం జరుగుతుంది. అందులో ప్రధానమైనటువంటి వర్క్ టన్నెల్, యాదాలకుంట టన్నెల్. దీని పొడిగంతా 1.78 కిలోమీటర్లు. అవన్నీ కూడా ఇంకొక 30 మీటర్లు మాత్రమే పనిచేయాల్సి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ 10-15 రోజుల్లో యాదాలకుంట టన్నెల్ త్రూ అవుతుంది. దాని తర్వాత కోర్టు కేసులో 1 కిలోమీటర్ పెండింగ్ ఉంది. అయినా సరే టన్నెల్ పూర్తి కాగానే టన్నెల్కి ఎగువ భాగంలో ఉన్నటువంటి ఈ 6 స్ట్రక్చర్లను కూడా కంప్లీట్ చేయమని చెప్పి వర్షాకాలానికంటే ముందే ఆక్విడీట్లు కావచ్చు, చిన్న బ్రిడ్జిలు కావచ్చు, 2 రోడ్ క్రాసింగ్లు కావచ్చు, వీటన్నిటిని కూడా కంప్లీట్ చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్లు ఇద్దరు కూడా, ఇది ఖమ్మం కొత్తగూడెంకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కాబట్టి ఆయకట్టు వచ్చేమో ఖమ్మం కలెక్టర్ గారికి వస్తుంది, వర్క్స్ ఏమో కొత్తగూడెం కలెక్టర్ గారు. కాబట్టి ఇద్దరు సమన్వయంతో, అదేవిధంగా పోలీసు, ఫారెస్ట్ అధికారులు కూడా ఏదైనా సమస్యలు ఉంటే రైతుల్ని పిలిపించి సమన్వయం చేసి 1-2 చోట్ల ఉన్నటువంటి డిస్ప్యూట్స్ ని కూడా క్లియర్ చేసి పనులు ఆకుండా ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే భూసేకరణకు ఇచ్చే నిధులు ఎక్కడా కూడా ప్రభుత్వం దగ్గర పెండింగ్ లేవు, ఎక్సెప్ట్ కోర్టు కేసులో ఉన్నదా. దానికి లీగల్ గా ఏం చేయాలో హైకోర్టులో కోర్టు ఆదేశం ప్రకారంగా ముందుకెళ్తాం. కాబట్టి దయచేసి ఆడను కూడా కన్విన్స్ చేసి శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు 1 కిలోమీటర్ కోసం 10,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ప్రాజెక్టు 1,46,000 ఎకరాలకి నీళ్లు వచ్చేటటువంటి సత్తుపల్లి ట్రన్స్ కార్యక్రమాలు ఆగిపోవటం అనేది సమంజసం కాదు. కాబట్టి ప్రభుత్వ పరంగా, న్యాయపరంగా ఏం చేయాలో చేసి దాన్ని కూడా క్లియర్ చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి. కాబట్టి ఇంజనీరింగ్ అధికారులు అందరూ కూడా అలసత్వాన్ని వీడి ఎప్పటికప్పుడు మీకు వచ్చిన సమస్యని అక్కడ ప్రజాప్రతినిధులు కానీ జిల్లా కలెక్టర్లకు చెప్పాల్సిన బాధ్యత మీకుంది. అక్కడ పెండింగ్ ఉందని చెప్పి ప్రభుత్వ దృష్టికి తీసుకురాకుండా సమయం అయిపోయేదాకా నిర్లిప్తంగా ఉంటే తగు యాక్షన్ తీసుకోబడదు. కాబట్టి దయచేసి ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత అధికారులు ఎవరైనా సరే ఏ సమస్య ఉన్నా అక్కడున్న శాసనసభ్యులకి, లేదు కనీసం కలెక్టర్లకన్నా చెప్తే సమస్య పరిష్కారానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా డిలే చేస్తే మంచిది కాదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సిఈ గారికి, ఎస్ఈ గారికి ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి. ఈ సీజన్ లో గోదావరికి నీళ్లు వచ్చే సమయానికల్లా ఈ సత్తుపల్లి ట్రంక్ని టన్నెల్ ద్వారా నీళ్లు ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. మొట్టమొదటిసారిగా మన రాజీవ్ కెనాల్ ద్వారా స్టెబిలైజేషన్ కి 1,35,000 ఎకరాలు ఈ సంవత్సరం నాగార్జున సాగర్ రాకపోయినా వైరా ఆయకట్టుతో పాటు తల్లాడ, కల్లూరు, పెనుబెల్లి మండలాలకి గోదావరి నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది.
అదే రకంగా సత్తుపల్లి మండలానికి, వెంసూరికి, అదేవిధంగా దమ్మపేట మండలానికి కూడా ఈ ట్రంక్ ద్వారా నీళ్ళు ఇచ్చే అవకాశం. 4వ పంప్ హౌస్ కూడా పూర్తి చేసుకుంటే ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరానికల్లా అశ్వరావుపేట, దమ్మపేట మండలాలకు కూడా మనం గోదావరి నీళ్ళు ఇచ్చుకోవచ్చు. దీని ద్వారా 110 కిలోమీటర్లు పూర్తయినటువంటి మెయిన్ కెనాలు, 3 పంప్ హౌస్ని సద్వినియోగం చేసుకొని గోదావరి జలాల్ని 7 నియోజకవర్గాలకి, 8 నియోజకవర్గాలకి వాడుకునే అవకాశం ఉంది. పాలేరుకి వెళ్ళాలంటే జూలూరుపాటు టన్నెల్ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకొని, గత ప్రభుత్వం అక్కడ టన్నెల కెనాల్ అని డిసిషన్ తీసుకోలేకపోయారు. ఇప్పుడు ప్రభుత్వం యాతాలకుంట టన్నెల్ ని కూడా నిర్ణయం చేశాం, పనులు ప్రారంభించాం. ఆ ప్రభుత్వంలో యాతాలకుంట టన్నెల్ కూడా డిసిషన్ తీసుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక నేను మొట్టమొదటిసారి విజిట్ చేసి ఇక్కడ టన్నెలే తీసుకోవాలని చెప్పి సాంకేతిక పరంగా అధికారులు చెప్పిన దానికి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి, ఇరిగేషన్ మంత్రి గారిని ఒప్పించి ఈ టన్నెల్ ని స్టార్ట్ చేసి 2 years లోనే కంప్లీట్ చేస్తున్నాం, 1.7 కిలోమీటర్స్. అట్లాగే జూలూరుపాటు టన్నెల్ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తప్పకుండా జూలూరుపాటు టన్నెల్ పూర్తి చేస్తే పాలేరు ట్రంక్ లో కూడా చాలా బాగా పనులు పూర్తయింది. కాబట్టి ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి, ఈ ఉభయ జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని మీడియం మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు నీళ్లు అందించే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరమే మారేళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి పినపాక నియోజకవర్గంలో 16,500 ఎకరాలకి నీళ్లు ఇచ్చే అవకాశం. అట్లా ఆన్ ది వేలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకి, అన్ని మండలాలకు కూడా భూగర్భ జలాలు పెంచడంతో పాటు మధ్యలో ఉన్నటువంటి అన్నదైవం ప్రాజెక్టు కావచ్చు, మూకమావిడి ప్రాజెక్టు కావచ్చు, కొత్తగూడెం దగ్గర ఉన్నటువంటి సింగభూపాలం కావచ్చు, అదేవిధంగా లిఫ్ట్ చేసి తుమ్మల చెరువు కావచ్చు, ఇటువంటి ఆన్ ది వేలో ఉన్నటువంటి అన్ని మీడియం మైనర్ ప్రాజెక్టులకి నీళ్లు వదులుకొని గోదావరి జలాలతోటి ఈనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాని, కొత్తగూడెం జిల్లాని సస్యశ్యామలం చేసుకునేటటువంటి ఈ ప్రాజెక్ట్ ని త్వరితగతిన సంవత్సరానికి 1,50,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు ఇచ్చే అవకాశం ఉంది. పోయిన సంవత్సరం స్టెబిలైజేషన్ కి రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా ఇవ్వగలిగాం. ఈ సంవత్సరం సీజన్ లో యాతాలకుంట టన్నెల్ ద్వారా 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వగలుగుతున్నాం. భవిష్యత్తులో ప్రతి నియోజకవర్గంలో కూడా డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కూడా టెండర్స్ పిలిచాం. పినపాకలో పిలిచాం, కొత్తగూడెంలో పిలిచాం, అశ్వరావుపేటలో పిలిచాం, అదేవిధంగా వైరా నియోజకవర్గంలో కూడా టెండర్లు పిలిచాం. ఆ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ త్వరగా ప్రజాప్రతినిధులు, అధికారులు వాటిని పూర్తి చేసుకోగలిగితే ఈ సంవత్సరంలోనే గోదావరి జలాలు 7 నియోజకవర్గాలకి, ఒక ఎక్సెప్ట్ జూలూరుపాటు టన్నెల్ అవతల భాగం తప్ప అన్ని నియోజకవర్గాలకి గోదావరి జలాలను తీసుకెళ్లొచ్చు. కాబట్టి జిల్లా యంత్రాంగం, 2 కలెక్టర్లతో పాటు జిల్లా ప్రజాప్రతినిధులు ఆ డిస్ట్రిబ్యూటరీ కావాల్సినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ ని రైతులను ఒప్పించి వాళ్ళకి కావలసినటువంటి సముచితమైనటువంటి అమౌంట్ తోటి వాళ్ళ సంతృప్తి పరిచి కెనాల్స్ తవ్వుకునే బాధ్యతని గౌరవ శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు తీసుకుంటే మీ ప్రాంతం గోదావరి జలాలతోటి పునీతం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండి కరెక్ట్ సీజన్ లో మనం పనిచేయగలిగితే ప్రజల మన్నలను పొందే అవకాశం ఉంటుంది. ఈ సత్తుపల్లి ట్రంక్ కి సంబంధించి దీని ఖర్చు మొత్తం 700 కోట్లు.